హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ప్రజెంట్ మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి మనకి శ్రీశైలం హైవేలో కడతాల్లో ఉన్నామండి. ఈ శ్రీశైలం హైవేలో కడతాల్లో మనకి మైసిగండి టెంపుల్ దగ్గర ఒక 30 ఎకర్స్ ప్రాజెక్ట్ అయితే మనకి సేల్కి వచ్చింది. మీకు డిస్ప్లేలో నేను ఒక ఇంకొక వీడియో కూడా నేను మీకు ఇందులో అయితే షేర్ చేశాను. మీరు ఏదైతే పైన మీరు వీడియోలో పైన మూలకు చూస్తున్నారో అది వచ్చేసి ఓల్డ్ ప్రాజెక్ట్ అండి, ఓల్డ్ ప్రాజెక్ట్ వీడియో అది. ఇప్పుడు కింద ఉన్నది వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్, ఇదంతా కూడా న్యూ ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు మీరు చూసినటువంటి ఓల్డ్ ప్రాజెక్ట్ ఎలా అయితే ఉందో ఆ ఓల్డ్ ప్రాజెక్ట్ లాగానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎమ్యూనిటీస్ మేము ఇక్కడైతే ఇవ్వబోతున్నాము. చాలా హై ఎండ్ ఎమ్యూనిటీస్, ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్స్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు శ్రీశైలం హైవే నుంచి మనకి శ్రీశైలం హైవేలో కడతాల నుంచి ఎగ్జాక్ట్గా ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే మనకి సేల్కి ఉందండి. ఇది వచ్చేసి కంప్లీట్గా 90 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. ఈ 90 ఎకర్స్ ప్రాజెక్ట్లో వీళ్ళు వచ్చేసి 30 ఎకర్స్ ప్రాజెక్ట్ మాత్రమే అప్రూవల్, డిటీసీపీ అండ్ రెరా అప్రూవల్ అయితే తీసుకొచ్చారండి. ఇందులో మనకున్నటువంటి ఎమ్యూనిటీస్ అండ్ రోడ్ కనెక్టివిటీస్ అండ్ మనకి ఇందులో ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాక్సెస్ ఇంపార్టెంట్ అండి. ప్రతి ప్రాజెక్ట్కి కూడా మనకి రోడ్ యాక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా చూసుకుంటే మనకి శ్రీశైలం హైవే నుంచి ఎగ్జాక్ట్గా 2.5 km డిస్టెన్స్లోనే మనకి తార్ రోడ్డేనండి, మనకి బీటీ రోడ్ యాక్సెసే ఉంటుంది. ఈ బీటీ రోడ్ యాక్సెస్ ద్వారా మనం 2.5 km రాగలిగితే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఇక్కడ ఉంటుందండి. మైసిగండి టెంపుల్కి ఒక విధంగా చెప్పాలంటే బ్యాక్ సైడ్ వస్తుంది. మీకు లాంగ్లో డిస్టెన్స్లో ఏదైతే కనపడుతుందో అది వచ్చేసి మనకి ధ్యాన పిరమిడ్ అండి. ఆ ధ్యాన పిరమిడ్ ఈ ప్రాజెక్ట్కి మధ్యలో మనకి శ్రీశైలం హైవే అనేది ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయంటే, మనకి వీళ్ళు కంప్లీట్ ఒక గేటెడ్ కమ్యూనిటీలో అయితే దీన్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనకి రీసెంట్గా ఏదైతే మనకి తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా అనౌన్స్మెంట్ చేసినటువంటి 4th సిటీ మనకి ముచ్చెర్ల ఫార్మా సిటీ ఏదైతే ఉందో దానికి చాలా దగ్గరగా ఉంటుందండి. చాలా వెరీ నియర్ బై ప్రాజెక్ట్ ఇది. దట్టు డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే మీరు పైన వీడియోలో ఏదైతే ఓల్డ్ ప్రాజెక్ట్ వీడియో చూస్తున్నారో యాజ్ ఇట్ ఈస్గా దానికన్నా కూడా ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్స్ అయితే ఈ ప్రాజెక్ట్లో ఇవ్వబోతున్నారండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మైసిగండి బ్యాక్ సైడ్ వస్తుంది. మనకు ఫార్మా సిటీకి, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ రీజనల్ రింగ్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ రీజనల్ రింగ్ రోడ్డుకి లోపల ఉంటుందండి ఈ ప్రాజెక్టు. ప్రాజెక్ట్ అంతా కూడా చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇదంతా కూడా. ప్రాపర్టీ వైజ్గా చూసుకుంటే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఇస్తున్నారు, దాంతోపాటు మనకి ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు. మీరు పైన వీడియోలో చూడొచ్చు పార్క్ ఏరియా అంతా కూడా. నేను పాత లేఅవుట్ మనకి ప్రీవియస్ ప్రాజెక్టు మేము సేల్ చేసినటువంటి ప్రీవియస్ ప్రాజెక్ట్ వీడియో చూడొచ్చండి. పార్క్ ఏరియా అలా డెవలప్మెంట్ చేసాం, మీకు క్లియర్గా కనపడుతుంది. అలాంటి డెవలప్మెంట్సే ఈ యొక్క ప్రాజెక్ట్లో ఇస్తున్నామండి. ఇందులో వీళ్ళు వచ్చేసి కంప్లీట్గా 40 feet రోడ్స్, మనకి 30 feet రోడ్స్ అండ్ 33 feet రోడ్స్ ఇస్తున్నారండి. కంప్లీట్ హిల్ టాప్ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డుకి లోపల ఉంటుంది ఈ ప్రాజెక్టు. మనకి ఇందులో ప్లాట్ సైజెస్ విషయానికి వస్తే మనకి 180 square yards నుంచి అయితే అవైలబుల్ ఉన్నాయండి. 180 square yards, 190, మనకి 200+ square yards అయితే ఉన్నాయి. మీరు పాత ప్రాజెక్ట్ వీడియో పైన చూసినట్లయితే ఇందులో అయితే మన వాళ్ళు ఓపెన్ జిమ్, మనకి ఓపెన్ డయాస్ అండ్ మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మనకి షటిల్ కోర్ట్ అండ్ బ్యాడ్మింటన్ కోర్ట్, ఇవన్నీ మీరు పైన పాత వీడియో అయితే చూడొచ్చండి. ఇది వచ్చేసి రీసెంట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ అండి, పాత వీడియో నేను మీకు చూపించేది. ఎట్ ఏ టైం ఈ ప్రాజెక్టు ఇప్పుడు స్టేటస్ ఎలా ఉందో సేమ్ ఆ పైన మీరు చూసినటువంటి పాత ప్రాజెక్ట్ వీడియో స్టేటస్ కూడా సేమ్ ఉంటుందండి. ప్రాజెక్ట్ అయితే చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. 30 ఎకరాల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. వీళ్ళు కోట్ చేసేటువంటి ప్రైస్ వచ్చేసి 12,500 square yards. రీజనల్ రింగ్ రోడ్డుకి లోపల వస్తుంది. మనకి ఇప్పుడు రీసెంట్గా అనౌన్స్మెంట్ చేసినటువంటి ఫార్మా సిటీకి వెరీ నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. కంప్లీట్ స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్ ఫోకస్ ఆన్ శ్రీశైలం హైవే. ఎందుకు అంటే మనకి ఇటువైపే మనకి
వాటర్ వాటర్ సోర్స్ కానీ, మనకి ట్రైన్ సోర్స్ కానీ, లేకపోతే ఫ్లైట్ సోర్సెస్ కానీ, రోడ్ సోర్స్ కానీ, సోర్సెస్ అన్నీ కూడా కంప్లీట్ సోర్సెస్ అన్నీ ఇటువైపు ఉన్నాయి కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కూడా ఇటువైపే డెవలప్మెంట్స్ అనేది ఎక్కువ చేయడం జరుగుతుందండి. సో ఈ లొకేషన్స్లో ఎవరైతే లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుందాం అనుకున్నారో వాళ్ళకైతే ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ ఆప్షన్ అండి. ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటి లేఅవుట్లో తక్కువ ఒక 20 లక్షలు బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకైతే ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు, దట్టు కంప్లీట్ హిల్ టాప్లో ఉంటుంది. మీకు దీని మీద ఈ ప్రాజెక్ట్లో నిలబడితే ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా హైజెనిక్గా ఉంటుంది. దాంతోపాటు మీకు శ్రీశైలం హైవే, మీకు ధ్యాన పిరమిడ్, కడతాల్, ఈ టౌన్స్ అన్నీ కూడా క్లియర్గా కనపడతాయండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.